అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఎందుకంటే నన్నపనేని గారు అలాగే చాలా చక్కగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. సో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ క్యాబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి. ఈరోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఎన్టీ రామారావు గారు నా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా వారున్న పార్టీకి రాజీనామా చేసే రావాలని చెప్పాడు. అలాంటి పార్టీలోకి సిగ్గు లేకుండా 21 మంది రాజీనామా చేయకుండా ఎలా వెళ్తారు? ఈరోజు దాని గురించి ఒక్కడు మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. కాబట్టి ముందు వలువల గురించి తర్వాత ఆవిడ ఇష్టం వచ్చినట్టు వేసుకోమనండి, విలువల గురించి మాట్లాడండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోతో గెలిచిన వాళ్ళు ఇదే జలీల్ ఖాన్ నిన్న మాట్లాడతారు. స్వార్థంతో 4% రిజర్వేషన్ ఇచ్చారంట రాజశేఖర్ రెడ్డి గారు. అంటే మైనారిటీలకి మంచి చేయడం కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. మరి అలాంటి స్వార్థపరుడి ఫోటోతో గెలిచిన నువ్వు ఆ పార్టీ ఎమ్మెల్యే పదవిని పట్టుకొని ఎందుకు ఊగులాడుతున్నావు? రాజీనామా చేసి అభివృద్ధి చేశాడన్న నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళు. ఎప్పుడు గుర్తొచ్చిందయ్యా? ఈరోజు చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు ఇస్తానన్నప్పుడు మర్యాద గుర్తొచ్చిందా? లేదా మంత్రి పదవులు ఇస్తానన్నప్పుడు వాళ్ళకి మర్యాద గుర్తొచ్చిందా? లేదా వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసులు కొట్టేయడానికి జీవోలు ఇచ్చినప్పుడు గుర్తొచ్చిందా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రచించారు, దాంట్లో పార్టీ ఫిరాయిస్తే వాళ్ళని ఏ విధంగా సస్పెండ్ చేయాలని రాస్తే కూడా ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి ఈరోజు నైతిక విలువలను కూడా భ్రష్టు పట్టించి ఈరోజు మర్యాద ఇవ్వలేదు అంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు మర్యాద ఇవ్వలేదని, సీట్లు ఇవ్వలేదని సిగ్గు లేకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ గెలిచిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీ మీద గౌరవం వచ్చిందా? ఈరోజు కేవలం అఖిల ప్రియకు కానీ, ఆదినారాయణ రెడ్డికి కానీ, అమర్నాథ్ రెడ్డి గారికి కానీ, సోమిరెడ్డికి ఎందుకు ఇచ్చారు? కేవలం రెడ్డి అనే సామాజిక వర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏం చేశారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పమనండి. మొన్నటి వరకు ఇదే అసెంబ్లీలో కాలువ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు? ఈ భూమా నాగిరెడ్డి గూండా రౌడీ అని మాట్లాడారు. ఆ వీడియోలో ఆవిడకి వినిపించటం లేదా? తన తండ్రి మీద తప్పుడు కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు, 14 రోజులు జైల్లో పెట్టారు. మా నాన్న మీద రౌడీ షీట్ తీశారు, మా నాన్నకి ఏదైనా జరిగితే దానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనింది. ఆ వీడియోలో ఒకసారి వినమనండి. అలాగే హాస్పిటల్ నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ అవ్వద్దని చెప్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పిలిస్తే బలవంతంగా వెళ్ళి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని 2 కూతుర్లు మాట్లాడిన విషయం ఒకసారి మళ్ళీ వినమనండి. ఈరోజు తండ్రి చనిపోయే రోజు వరకు కూడా రౌడీ షీట్ ఆయన మీద ఉంది, ఇప్పటికి కూడా తీయలేదు. ఇన్ని జీవోలు ఇచ్చి ఇంతమంది మీద, మరి అచ్చెన్నాయుడు మీద రేప్ కేసు ఉంటే తీసేశాడు, గొట్టిపాటి రవి మీద ఉంటే కేసులు తీసేశాడు. మరి తన తండ్రి మీద ఉన్న కేసులు తీయించుకోవడం కూడా చేతకాలేదు ఈవిడికి పదవి మోజులో. ఒక రౌడీ షీటర్గానే చనిపోయారు. మరి దానికి ఆవిడ బాధపడాలి. తండ్రి తల్లి ఆశయాల గురించి మాట్లాడుతుందే. ఈరోజు శోభా నాగిరెడ్డి నైతిక విలువలకి కట్టుబడి పీఆర్పీ నుంచి వచ్చేటప్పుడు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి ఆ తల్లి కడుపున పుట్టిన నీకు ఆ ఆశయాన్ని పాటించడం చేత కాదా?